వాళ్ళు ఉన్నారు దీంట్లో. డాక్టర్ మంగాదేవి గారు చెప్పారు, కొన్ని దశాబ్దాలుగా వారు ఈ దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కానీ లేదా ఒప్పించడం కానీ, ఆ క్రమంలో వారి కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరపడం కానీ, తద్వారా ప్రాణాలు నిలిపే ప్రయత్నం కానీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి ఈ రంగంలో పనిచేస్తున్న అనేక మందికి, ప్రధానంగా మంగాదేవి గారికి అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వారందరూ కూడా సీతామహాలక్ష్మి గారు, గురు సీతారామలక్ష్మి గారు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వేదిక నుంచి, ఆ కుటుంబాల వైపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు, ఆర్థికంగా ధనవంతులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, 10 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, 80 సంవత్సరాల దాకా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది అవయవాల కోసం చూస్తున్నారు. దగ్గర 40 మంది 10 సంవత్సరాల లోపల పిల్లలు ఇవాళ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 150 మంది దాకా 20 సంవత్సరాల లోపు వారు ఆర్గాన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 800 మంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు ఉన్నారు. దాదాపు 1200 మంది 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నారు. 2500 మంది దాకా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నారు. 80 సంవత్సరాల నుంచి 90 దాకా ఉన్న వాళ్ళు 8 నుంచి 10 మంది దాకా ఉన్నారు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. ఆర్గాన్ కావాలి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే వాళ్ళు బతుకుతారు. సరే, పెద్దవాళ్ళ విషయాలు మర్చిపోదాం, కానీ చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపల ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితం అలాగే ముగిసిపోవాలా? ఆర్గాన్ కోసం ఎదురు చూస్తూనే ఉండిపోవాలా? కాదు, ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాల్సింది. అందుకనే ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేసే దిశగా గతంలో చేశాం. నేను వచ్చిన మంత్రి అయిన కొత్తల్లో ఈ అవయవదానం గురించి మొదటి సమావేశం జరిగాం. దీనికి మంత్రి అయిన తర్వాత ఈ 2 మంత్స్కి